గోధుమ పిండితో చేసే గవ్వలు గుల్లగా క్రిస్పీగా రావాలంటే ఇలా చేయండి. 2 కప్పుల గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా, నెయ్యి వేసి కలుపుకోవాలి. తర్వాత కొన్ని నీళ్ళని పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న ఉల్లెలుగా చేసుకొని, ఒకవేళ గవ్వల పీట లేకపోతే జాలిగంట, ఫోర్కు లేదా దువ్వెనపై ఇలా ఉల్లెని పెట్టి బొటన వేలితో ముందుకి అంటూ గవ్వల్లా చేసుకోవాలి. ఇలా గవ్వలన్నిటినీ చేసుకున్న తర్వాత ఆయిల్ మీడియం హీట్ అయ్యాక గవ్వలని వేసి వేయించుకోవాలి. నురగ మొత్తం పోయి కలర్ చేంజ్ అయిన తర్వాత గవ్వలని తీయాలి. తర్వాత వేరొక కడాయి పెట్టి అందులో 1 కప్పు బెల్లం, కొన్ని నీళ్లు పోసి బెల్లం కరిగి నురగ వస్తున్నప్పుడు నెయ్యి వేసి కలుపుకోవాలి. పాకం చెక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో నీళ్లు పోసి బెల్లం పాకం వేస్తే ఇలా సాఫ్ట్ బాల్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలాచీ పొడి, గవ్వలని వేసి లో ఫ్లేమ్లో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.